ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కనుదృష్టి మన మీద ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాలలో మనుషులకు మనము భయపడుతూ ఉంటాము. కొన్ని కారణాలు బట్టి మనల్ని భయపెట్టాలని చూస్తారు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు భయపడు మనుషులకు నీవు అప్పగింపబడవు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ మనిషికి భయపడుతున్నావో, ఏ వ్యక్తిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ప్రభు చెప్తున్న మాట, ఆ మనుష్యుని చేతికి దేవుడు నిన్ను అప్పగింపడు. కొన్ని సందర్భాలను బట్టి మనం నివాసం చేస్తున్న ఆ ప్రాంతంలో ఇరుగు పొరుగు వారికి మనం భయపడాల్సిన సందర్భం వస్తుంది. దేవుని బిడ్డలమైన మనము భయపడకూడదు, కానీ భయపడే సందర్భాలు వస్తాయి. ఎందుకు భయపడకూడదు అంటే, వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేహాన్ని చంపువానికి మనం భయపడకూడదు, దేహమును ఆత్మను చంపువానికి మనం భయపడాలి. మనుష్యుడు ఈ దేహాన్ని చంపుతాడేమో గాని ఆత్మను చంపనేరడు. అంటే మన దేవునికి భయపడాలి. ఆయా సందర్భాలలో మనల్ని బెదిరించేవారు ఉంటారు. ఆ బెదిరించే మనుషులను బట్టి మనం భయపడే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఏ మనుషుని బట్టి భయపడుతున్నావో ఆ మనుషుని యొక్క చేతికి నిన్ను అప్పగించకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక. మనకు లేఖనాలు ఆధారాలు చాలా ఉన్నాయి. దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడు, మనల్ని తప్పిస్తాడు. శత్రు చేతికి అప్పగించకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అనుట చాలా మంది ఉన్నారు. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు, దావీదుని సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు. సౌలుకి భయపడి దావీదు పారిపోయిన సందర్భాలు ఎన్నో. దావీదు ఏ సౌలు చూసి భయపడుతూ ఉన్నాడో ఆ సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు. సింహపు నోటికి, ఎలుగుబంటి నోటికి దావీదును దేవుడు అప్పగించలేదు. గొల్యాతి చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు. సన్హెరీబు వచ్చి, మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని రక్షింపలేడు అని కేకలు వేస్తూ, రంకెలు వేస్తూ యూదా వారిని, హిజ్కియాని భయపెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో, ఆ సమయంలో కూడా హిజ్కియాని, యూదా వారిని, ఆ పట్టణాన్ని శత్రువైన సన్హెరీబు చేతికి దేవుడు అప్పగించలేదు. ఈ అనుభవాలు, ఈ ఆధారాలు బైబిల్లో మనకు ఉన్నాయి గనుక, మనం ఆరాధించే దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు గనుక ఆయన యందు విశ్వాసం మనం ఉంచగలిగితే, నీ ఉద్యోగం చేస్తున్న చోట, నీవు వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు చేతి పని చేస్తున్న చోట ఏ మనిషికి నువ్వు భయపడుతున్నావో, నువ్వు చదువుకుంటున్న చోట, నువ్వు నివాసం చేస్తున్న చోట ఏ మనిషిని బట్టి నువ్వు భయపడుతున్నావో, ఇక నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వారి చేతికి నిన్ను అప్పగించకుండా కాపాడును గాక. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, ఇశ్రాయేలులను కాపాడువాడా, మీకు స్తోత్రం నాయనా. ఏదో ఒక సందర్భంలో మనుషులను చూసి మేము భయపడుతూ ఉండగా, మీరు భయపడి మనుషులకు నిన్ను అప్పగించను అని మీ వాగ్దానాన్ని, మీ అభయహస్తం మీరు మాకు అనుగ్రహించారు. అందుకే స్తోత్రం నాయనా. ఈ మాటలు చేత పట్టుకొని మా బ్రతుకు దినములన్నిట ధైర్యముగా మీ కొరకు జీవించుటకు సహాయం అనుగ్రహించండి. మీరు మమ్మల్ని కాపాడే దేవుడవు, శత్రు చేతికి అప్పగించకుండా తప్పించే దేవుడు గనుక ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారు మేమందరం మీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించి, నెమ్మదిగా ప్రశాంతంగా జీవించుటకు సహాయం అనుగ్రహించి,
ఈ దినమంతా కృపాక్షేమాలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, ప్రయాణ మార్గంలో తోడుగా ఉండి అవసరాలు తీర్చి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.